వాడలో ప్రతి ఇంటికి ప్రతి షాపుకి విద్యుత్ వినియోగదారులందరికీ దొంగచాటుగా ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది. ఇది రేపు రాబోయే రోజుల్లో ప్రజల జేబులు ఖాళీ చేసేటువంటి అదానీ మీటరు. ఎన్నికలకి ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీటర్లు ఒప్పందాన్ని రద్దు చేస్తాం, ప్రజల మీద కరెంటు ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని మాట ఇచ్చారు. కానీ ఇవాళ మీటర్లు ఆపుతామని మాట చెప్పి మీటర్లు ఎందుకు బిగిస్తా ఉన్నారు? ఈ మీటర్ల వల్ల ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టే రేపు కరెంటు కూడా బ్యాలెన్స్ వేయించుకోవాలి. ముందే బ్యాలెన్స్ చేయించుకుంటే కరెంట్ వస్తుంది, మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతే కరెంట్ ఆగిపోతుంది. అసలు ఈ ప్రమాదకర విధానాన్ని ఎందుకు తేవాలి అంటే ప్రజల జేబులు ఖాళీ చేయడానికి. ఇదే కాదు, ఈ మీటర్కి అయ్యే ఖర్చు 13,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా మీటర్కే కాదు, దీని నిర్వహణకు కూడా ఖర్చు అవుతుంది. సుమారుగా 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజల మీద 36,000 కోట్ల రూపాయలు భారం అయిపోతున్నారు. ఇది అదానీ మెప్పు కోసం. అదానీ దేశవ్యాప్తంగా మీటర్ల కంపెనీలు ప్రారంభించి మోడీ గారు ఆదేశమిస్తే, కేంద్ర ప్రభుత్వం ఆదేశమిస్తే అంతకుముందు ఉన్న ప్రభుత్వం లొంగిపోయింది. మరి ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం